వెల్కమ్ టు E6 టీవీ. హైదరాబాద్ గాంధీ భవన్లో నిన్న తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్కు సంబంధించి కీలక ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు, జిల్లా అధ్యక్షుల ఎన్నికల నిర్వహణపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ కేతావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఈ భేటీ కొనసాగింది. సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయడం, సంస్థాగతంగా పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విస్తరించడం, రాబోయే ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గం జిల్లా అధ్యక్షుల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణపై సమావేశంలో చర్చలు జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లాల వారీగా పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడం, గ్రామ స్థాయిలో కార్యకర్తలను మరింత చురుగ్గా భాగస్వాములను చేయడం, ఆదివాసీ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంగా మరింత బలం చేకూర్చడంపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఆదివాసీ, ఎస్టీ, లంబాడి వర్గాలకు కాంగ్రెస్ పార్టీలో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు గుర్తింపు కల్పించడమే కాకుండా అర్హత ఉన్నవారికి తగిన పదవులు, బాధ్యతలు అప్పగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి పార్టీ కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. పార్టీ అంతర్గతంగా సమన్వయం పెంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రత్యేకంగా ఎస్టీ వర్గాలకు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ పదవులు, వివిధ ప్రభుత్వ కమిటీలు, సంస్థల్లో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆదివాసీ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను గుర్తించి వాటిని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్రామస్థాయి కార్యకర్తల నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు సమన్వయంతో పనిచేస్తేనే పార్టీ మరింత బలోపేతం అవుతుందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సమావేశంలో ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు, వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆదివాసీ కాంగ్రెస్ను మరింత విస్తరించడంతో పాటు పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో మరింత చురుగ్గా నిర్వహించేందుకు సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. మొత్తంగా చూస్తే ఆదివాసీ కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో గాంధీ భవన్లో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షుల ఎన్నికల ద్వారా సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసి ఆదివాసీ వర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకత్వం ముందుకు సాగుతున్నట్లు సమావేశం ద్వారా స్పష్టమైంది. మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం మాట్లాడారో మనం ఈ వీడియోలో చూద్దాం. రేవంత్ రెడ్డి గారు కాదు, రేవంత్ గౌడ్ గారు అనే మాట నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. కారణం బహుజనుల అభివృద్ధికి, బహుజన చరిత్రకారుల్ని మనందరికన్నా ఎక్కువ గుర్తుపెట్టుకొని వారిని ఆదరించి ముందుకు తీస్తున్నటువంటి తొలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బట్టి విక్రమార్క గారు, వేదిక పైన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ సలహాదారులు, నా గౌడ మిత్రులందరూ కూడా నమస్కారాలు. ముఖ్యమంత్రి గారు, గతంలో ఒక నానుడు ఉండేది, పుడితే రాజయ్య పుట్టాలి, లేకుంటే గౌడయ్య పుట్టాలని. మేము చాలా గర్విస్తూ ఉన్నాం. గౌడ కులంలో పుట్టినందుకు గర్విస్తూ ఉన్నాను. ఏ గ్రామానికి వెళ్ళినా రాజు ఎలా మాట సాగుద్దో అలా గౌడ్లది కూడా మాట సాగుద్ది. ఈ రాష్ట్రంలో గౌడ్లు ప్రధాన భూమిక పోషించేందుకు ముందున్నారు. మీరు రేవంత్ గౌడ్గా, మా సోదరునిగా, మా గండగా ఉంటే వచ్చేసారి కాదు, మా గౌడ్లు తలుచుకుంటే మరో 5 సార్లు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ దశగా మా ప్రయత్నం ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాం. ఇవి ఈ రోజున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.